నమస్తే, వెల్కమ్ టు కాటూపురం. నా పేరు చిత్య. నా పేరు రిషర్. హాయ్, నమస్తే అందరికీ లాస్ట్ వీక్ స్టోరీ నచ్చింది అనుకుంటా. ఈ వీక్ ఇంకో స్టోరీ చెప్పుకుందాం, ఓకేనా? ఓకే. ఇది అమ్మ భక్తురాలు చెప్పిన సెకండ్ స్టోరీ. సో ఇద్దరు శ్రద్ధగా వినాలి. నేను లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతాను, మీకు అనిపించిన చెప్పాలి, ఓకేనా? మధ్యలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, అడగండి. నాకు తెలియకపోతే తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుసుకొని, ఓకే? సో అనగనగా ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరి పేరు శక్తిపురం అనమాట. ఆ శక్తిపురం అనే ఊరిలో ఒక దంపతులు ఉంటారు. దంపతులు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. వాళ్ళ పేరు విశ్వం, పార్వతి. సో వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు అన్నమాట, సిస్టర్స్. వాళ్ళ పేర్లు విమల, కమల. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, హ్యాపీ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ. వాళ్ళ దైవభక్తి ఉన్న వాళ్ళు విశ్వం, పార్వతి. సో వాళ్ళిద్దరూ మంచిగా కమల, విమల అని పెంచి పెద్దవాళ్ళని చేస్తారన్నమాట. చేశాక ఇంకా వాళ్ళకి మ్యారేజ్ టైం ఏజ్ వస్తుంది అన్నమాట. సో వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే, మన ఇద్దరికి ఆడపిల్లలు కదా, వాళ్ళకి కొంచెం మంచిగా ఉన్న వాళ్ళు భర్తలుగా వస్తే అప్పుడు మన పిల్లలు హ్యాపీగా ఉంటారేమో అని అనుకుంటారు. లైక్ వాళ్ళు కొద్దిగా డబ్బులు, మనకంటే ఎక్కువ డబ్బులు ఉంటే మన పిల్లలు కష్టపడకుండా ఉంటారని అలా అనుకుంటారు అనమాట. సరే, వాళ్ళు అనుకున్నట్టే ఆ ఇద్దరు పిల్లలకి కొంచెం రిచ్ మ్యాచెస్ వస్తాయి అన్నమాట. ఓకే, సో పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళిద్దరికి పెళ్ళి చేసేస్తారు. ఫ్యూ మంత్స్ తేడాలో విమల, కమల ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి అన్నమాట. సో మనం ఫస్ట్ కమల ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు కమల వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళ అత్త మామకి కమల అంటే అస్సలు ఇష్టం ఉండదు అన్నమాట. తనని సూటి మోటి మాటలని బాధ పెడుతూ ఉంటారు అనమాట. ఏం తెచ్చావని, పెద్ద డబ్బులు కూడా లేవు, అలా ఇలా ఏం చేసినా దాంట్లో ఫాల్ట్ వెతకడం అలా చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ కమల ఎప్పుడు బాధపడదన్నమాట. సరే అని అలాగే ఓర్చుకొని తను పని చేస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ భర్తకి కమల అంటే ఇష్టమే, కానీ వాళ్ళ పేరెంట్స్ అంటే ఎక్కువ ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట. వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేని పని చేయడం అతనికి ఇష్టం ఉండదు. సో వాళ్ళ పేరెంట్స్కి కమల ఇష్టం లేదు కాబట్టి ఆయన కూడా ఎఫెక్షన్ చూపించడం అనమాట కమలాకి. మనసులో ఆయనకి ఓకే ఇష్టమే అయినా కూడా బయటకి ఏమీ చూపించారనమాట. సో కమలాకి ఏంటంటే అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట. తనకి దేవుడి గదిలోకి వెళ్ళి మంచిగా డెకరేట్ చేసుకొని, పూజ చేసుకొని, అలా దండం పెట్టుకోవాలి, అలా ఉంటుందా. కానీ వాళ్ళ అత్తగారు అలా చేయనిదన్నమాట. నువ్వు ఎప్పుడు దేవుడి గదిలో కూర్చుంటే ఎలా, ఎవరు పని చేస్తారు, ఎవరు వంట చేస్తారు అని అలా ఎప్పుడు వద్దాం అనుకున్నా ఏదో ఒక పని చెప్తూ ఉంటారు అన్నమాట కమలాకి. సో కమలాకి చాలా బాధేస్తుంటుంది మనసులో. కానీ తను ఏమనుకుంటుందంటే, సరే నేను ఎలాగో దేవుడి దగ్గరికి వెళ్ళి, అమ్మ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోలేకపోతున్నా కదా, బట్ దట్స్ ఓకే. నేను మనసులో దండం పెట్టుకుంటాను, నేను మనసులో అమ్మని తలుచుకొని పూజ చేసుకుంటానని తను ఏ పని చేస్తుంటే కూడా మనసులో అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మవారికి ప్రసాదం నైవేద్యం పెట్టినట్టు, అమ్మవారికి వాటర్ తాగిచ్చినట్టు, అలా అన్నీ అనుకుంటా తను మనసులోనే అమ్మవారికి పూలు పెట్టినట్టు, కుంకుమార్చన చేసుకున్నట్టు, అలా అన్నీ మనసులోనే చేసుకుంటూ ఉంటుంది అన్నమాట తను. సో అలా తన లైఫ్ అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కమల కదా, ఇప్పుడు చెప్పింది కమల. అవును, ఇది కమల స్టోరీ అనమాట. సో కమల అలా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్ చూస్తారనమాట. అంటే వాళ్ళ పేరెంట్స్కి ఒక ఐడియా ఉంటుంది. దీన్ని కంప్లైంట్ చేయదు ఎవరికి వెళ్ళి, నా భర్త ఇలా చేస్తున్నారు, నా అత్తమ్మ వాళ్ళు నన్ను మంచిగా చూసుకోవట్లేదు అని ఎవరికి, పక్కింటి వాళ్ళకు తెలియదు అనమాట. అలా ఉంటుంది అనమాట. ఇది నాకు అమ్మ ఇచ్చింది కాబట్టి నేను నాకు శక్తి కూడా పనిచేయడానికి అమ్మే ఇస్తుంది కాబట్టి నేను ఎందుకు బాధపడాలి, అమ్మ నాకు శక్తి ఇచ్చినంత కాలం నేను చేసుకుంటూ ఉంటానని అలా చేసుకుంటూ ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే, అరే మనకి ఒక బాబు ఉంటే కూడా బాగుండేదేమో అని అనుకుంటారు అన్నమాట వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మాయిలని చూశాక. సరే, ఇంకా ఒకసారి ఏమవుతుందంటే కమల
కమల కష్టాలు మామూలుగా ఉండవు అన్నమాట చెప్పుకోవడానికి. ఒకసారి వాళ్ళ అత్త మామ ఏం చేస్తారంటే, అసలు ఇంకా డబ్బులు తీసుకురాలేదు, అసలు ఈమెను మన ఇంట్లో ఉంచుకోవడం వేస్ట్, మనకి ఏం లాభం రావట్లేదు ఏం వల్ల, సో ఈమెను మనం చంపేద్దామని డిసైడ్ అవుతారనమాట. అయితే ఒక పాయసం చేసి ఆ పాయసంలో విషయం కలుపుతారన్నమాట. కలిపి కమల అని పిలుస్తుంది. కమల ఇటు రామ్మా అని పిలుస్తుంది అనమాట. ఏంటత్తయ్య అని వస్తే ఇదిగో పాయసం తాగు అంటుంది అనమాట. అంటే నేను పని చేసేసి వస్తాను అత్తయ్య, అక్కడ పనిలో ఉన్నాను, ఆ పని అయిపోయాక వచ్చి తాగుతాను అని చెప్తుంది అనమాట. అదేంటి నేను చెప్తున్నా కదా, నేను ఇంత ఇదిగా చేసి నేను పిలిచి ప్రసాదం పాయసం తాగు అంటే పనుంది అది ఉంది అని చెప్తున్నావు, ఎదురు మాట్లాడుతున్నావు ఏంటి, తాగు అని అంటారు అన్నమాట. వాళ్ళ హస్బెండ్ కూడా పక్కనే ఉంటారు అన్నమాట. అతనికి అర్థం కాదనమాట, ఏంటి సడన్గా మా అమ్మ ఇంత ప్రేమ చూపిస్తుంది, అసలు మా అమ్మకి కమల అంటే అసలు పడదు కదా, ఎందుకు ఇంత పాయసం ఇంత ఇస్తుందని ఆయనకి అర్థం కాదనమాట. సరే ఆయన ఏమైనా మా మమ్మీ మారిపోయిందేమో అని చూస్తూ ఉంటాడు. అయితే ఈ పాయసం గిన్నె కమలా చేతికి ఇవ్వబోతుంటుంది అన్నమాట, ఇలా స్ట్రెచ్ చేసి. అప్పుడు కానీ అమ్మవారు ఊరుకుంటుందా, కమల అమ్మవారు భక్తురాలు కదా, సో ఎక్కడి నుంచో పిల్ల వచ్చి కరెక్ట్గా పాయసం గిన్నెని తన్నేసి దూకుతుంది అనమాట. అయితే ఇలా ఎప్పుడైతే హిట్ చేసిందో ఆ పాయసంలో నుంచి కొన్ని చుక్కలు ఎప్పుడైనా ఏదైనా సడన్గా వస్తే మనం ఏం చేస్తాం, అలా నోరు తెరుస్తాం కదా, అలా అత్త మామ ఇద్దరు నోరు తెరుచుంటారు అనమాట. ఆ విషం పాయసం ఏదైతే ఉందో కొన్ని డ్రాప్స్ అత్త నోట్లో, కొన్ని డ్రాప్స్ మామ నోట్లో పడతాయి అన్నమాట. ఇంకా కొన్ని డ్రాప్స్ ఆ పిల్లి తినడానికి ట్రై చేసింది కదా తన్నేసి, ఆ పిల్లి కూడా ఫస్ట్ పిల్లి చచ్చిపోయింది. ఓకే, తర్వాత అత్త మామకి పక్షవాతం వస్తుంది అన్నమాట. ఆ పక్షవాతం అంటే పెరాలసిస్. సో ఇద్దరు బెడ్ రిటర్న్ అయిపోయి పెరాలసిస్ వచ్చి డామన్ కింద పడుతుంది. పాయిజన్ కదా అది? యా పాయిజన్, కానీ ఫ్యూ డ్రాప్సే కదా, మొత్తం తాగలేదు కదా. క్యాట్ పిల్ల ఏమో చిన్నగా ఉంది కాబట్టి దానికి పెద్ద ఎఫెక్ట్ అయ్యింది. వీళ్ళకి ఫ్యూ డ్రాప్స్ పడినాయి కాబట్టి వాళ్ళకి ఇలా పక్షవాతం వచ్చేసింది. సో వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా, కమల హస్బెండ్కి, ఆయనకి షాక్ అయిపోతాడు అన్నమాట. ఏంటి నా మమ్మీ డాడీ ఇంత బ్యాడ్ పీపులా, అసలు ఇలాంటి చంపడానికి రెడీ అయిపోయారా, ఇష్టం లేదనుకుంటే ఓకే, వాళ్ళకి డబ్బులు అంటే ఇష్టం కాబట్టి కమల పేదమ్మాయి అని అలా చేస్తున్నారు అనుకున్నా, కానీ మరీ ప్రాణం తీసే ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారని ఆయన ఊహించాడు అనమాట. సో అతనికి మనసు ఇరిగిపోతుంది అన్నమాట వాళ్ళ పేరెంట్స్ మీద. అయితే కమల దగ్గరికి తీసుకొని చెప్తారనమాట, ఐఎమ్ చాలా సారీ, నన్ను క్షమించి కమల, తప్పైపోయింది, పెద్దవాళ్ళు కదా అమ్మ నాన్న, వాళ్ళని బాధ పెట్టకూడదని నేను నిన్ను బాధ పెట్టాను, చాలా బాధ పెట్టాను, కానీ వాళ్ళు ఇంత పని చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు, నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను క్షమించు ప్లీజ్ అని చెప్తాడనమాట వాళ్ళ హస్బెండ్. సరే అని అయ్యయ్యో ఏం లేదులేండి, పర్లేదు, మీరు క్షమాపణ అడగకండి అని చెప్తారు కమల. సరే అప్పుడు ఆయన అడుగుతాడనమాట, సరే ఇప్పుడు ఆయనకి ఇంకెంత మనస్సు విరిగిపోతుంది అంటే వాళ్ళని అమ్మ నాన్న అన్నదానికి కూడా అతనికి ఇష్టం ఉండదు అనమాట. ఇప్పుడు వాళ్ళని ఏం చేద్దాం నువ్వు చెప్పు అని అడుగుతాడు అనమాట. అడిగితే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మీకు అమ్మ నాన్న, నాకు అత్త మామ, సో మనం వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను వాళ్ళకి సేవ చేస్తాను, వాళ్ళకి ఈ పక్షవాతం తగ్గకపోయినా నేనే వాళ్ళని చివరి వరకు చూసుకుంటానని చెప్తుంది అన్నమాట కమల. ఆయన చాలా కదిలిపోతాడు అనమాట, అతనికి లైక్ ఇంత మంచి మనుషులు కూడా ఉంటారా అని ఆయన ఫీల్ అవుతాడు అన్నమాట లోపల నుంచి, హార్ట్లో. సరే హీ గెట్స్ వెరీ మూవ్డ్. సో ఓకే గుడ్ అని, అలాగే నువ్వు ఎలా చెప్తే అలా చేద్దామని చెప్తాడు. కాకపోతే అప్పుడు కమల అంటుంది అనమాట, ఆ పిల్లి చచ్చిపోయింది కదండి, అది చాలా పాపము, మార్జాల దోషం వస్తుంది, అది మన బుక్స్లో ఉంటుంది, సో ఏ బుక్లో ఉందని అడుక్కు నాకు తెలీదు, బట్
శాస్త్రాల్లో ఏంటంటే పిల్లి చనిపోతే అది మంచిది కాదనమాట, అదొక దోషం. వీళ్ళ వల్ల వీళ్ళింట్లో చనిపోయింది కాబట్టి వాళ్ళకి పాపం వస్తుంది అన్నమాట. అయితే అప్పుడు వాళ్ళ హస్బెండ్ చెప్తారనమాట, నువ్వు దాని గురించి అంత ఆలోచించకు, మనం గుడికి వెళ్ళి దానికి శాంతి పూజలు ఏమన్నా ఉంటే, రెజల్యూషన్ ఏదన్నా ఉంటే కనుక్కొని తెలుసుకొని మనం ఆ పూజలు చేయిద్దాము ఆ దోషం పోయేలాగా అని చెప్తారనమాట కమలాకి. సో ఇది కమలా స్టోరీ. సో ఇంకా వాళ్ళు కొంతకాలం అయిన కొద్దీ కమలాకి పిల్లలు పుడతారనమాట. ఇద్దరు బాబులు పుడతారు వాళ్ళకి. ట్విన్సా లేకపోతే సపరేట్గానే టూ అబ్బాయిలు పుడతారు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఆయన ఇంకా కమల వాళ్ళ హస్బెండ్ ఆమెను చాలా బాగా చూసుకుంటుంటారు. ఇంకా వీళ్ళు కమల వాళ్ళ హస్బెండ్ డిసైడ్ చేసుకుంటారు అనమాట, మన పిల్లలకి మంచి విలువలు నేర్పించాలి, మన పిల్లలకి దేవుడు భక్తి నేర్పించాలి, వాళ్ళకి మంచి ఏదో వాళ్ళకి చెడేదో చెప్పి పెంచాలి అని డిసైడ్ అవుతారనమాట. అండ్ కమల వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలిద్దరికి కమల ఎంత మంచిది, కమల ఎంత కష్టపడుతుంది, కమల వాళ్ళ పేరెంట్స్ని పెరాలసిస్ వస్తే కూడా ఎలా చూసుకుంటుంది, అవన్నీ వాళ్ళ కిడ్స్కి చెప్తాడనమాట ఆయన. వాళ్ళ మామ్ ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ పెంచుతాడు ఆ కిడ్స్ని. అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుంది. సో అది ఇప్పుడు మనం విమలా స్టోరీకి వెళ్ళి చూద్దాం. విమలా స్టోరీ ఏంటంటే వాళ్ళ అత్తమామ రిచ్, ఆవిడ కంఫర్టబుల్ లైఫ్లో ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ కూడా రిచ్. వాళ్ళ ఇంట్లో ఎవ్వరు ఆమెను ద్వేషించరు, ఎవ్వరు ఓవర్గా లవ్ చేయరు. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. కమలాకి దేవుడి పూజ రెడీ చేయడానికి కూడా విమలాకి దేవుడి పూజ రెడీ చేయడానికి కూడా పని వాళ్ళు ఉంటారు అన్నమాట. పని వాళ్ళే వచ్చి మొత్తము పూలంతా సెట్ చేసేసి అలా పెడతారు, తను వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. సో తనకి ఏం కష్టం లేదు. సో తనకి దేవుడికి దండం పెట్టుకుంటుంది కానీ ఫిజికల్గా దండం పెట్టుకుంటుంది అనమాట. సో అలా ఉంటుంది తన లైఫ్. సో తనకు కూడా మెల్లగా పిల్లలు పుడతారు, ఇద్దరు పిల్లలు పుడతారు తనకు కూడా. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో అంటే వాళ్ళు విమల వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలకి ఇది మంచి ఇది చెడు అలా అంతా చెప్పి పెంచాలి, అలా ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి, ఈ దేవుడి మీద ఇలా భక్తితో ఉండాలి, అవంతా అంత చెప్పరనమాట. బికాజ్ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా. సో పిల్లలు కూడా అలా పెరిగేస్తారనమాట. అంతేకాని వాళ్ళు విలువలు వాల్యూస్ నేర్చుకోరు అనమాట ఆ పిల్లలు. సో కొంతకాలం అయిపోతుంది, పెద్దవాళ్ళు అయిపోతారు అందరూ, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతారు. సో ఫస్ట్ విమల వాళ్ళ హస్బెండ్ చనిపోతారు అన్నమాట. విమల వాళ్ళ అత్తమామ కూడా కొంతకాలానికి చనిపోతారు. సో ఇప్పుడు విమల వాళ్ళ కిడ్స్ దగ్గర ఉంటుంది అన్నమాట. ఆ కిడ్స్ వాళ్ళ మామ్ డాడ్ కష్టపడి పెంచారు అనే వాళ్ళ స్పృహ వాళ్ళకు ఉండదు, ఆ కాన్షియస్నెస్ ఉండదు అనమాట. అందుకని వాళ్ళ మమ్మీని పెద్ద పట్టించుకోరు అన్నమాట. వాళ్ళు చాలా తక్కువగా అంటే ఉందిలే అలా రెస్పెక్ట్ లేకుండా చూస్తూ ఉంటారు అన్నమాట. విమలకి చాలా బాధేస్తుంది, మాటల్లో చెప్పలేనంత బాధలో ఉంటుంది అన్నమాట విమల. ఎందుకు ఈ జీవితం ఇలా ఉంది, అరే నేను నిన్ను తలుచుకోనే లేదమ్మా ఇంతకాలము, నేను సుఖంగా ఉన్న రోజులు ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా నీకు వచ్చి నేను దండం పెట్టుకొని చేయలేదు, ఇలాంటి పిల్లలు దొరికారు నాకు, ఇలాంటి పిల్లలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నేను ఇంత బాధపడుతున్నా ఈ చివరి స్టేజ్లో. చూడు కమల అయితే ప్రతిరోజు నేను మనసులో నిలుపుకుంది, వాళ్ళ పిల్లలతో ఏదో సంతోషంగా ఉంది తను అని అనుకుంటుంది అన్నమాట విమల. ఇప్పుడు కమల పిల్లలు ఏంటంటే కమలాని వాళ్ళ డాడీని చాలా ప్రేమగా చూసుకుంటారు అన్నమాట. ఎలా అంటే వాళ్ళని సింహాసనంలో వేసి పెట్టి చూసుకుంటుంటారు వాళ్ళ పేరెంట్స్. ఏదైనా పని చేసే ముందర వాళ్ళ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఏదైనా ఒక పని చేసే దాంట్లో వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం, అలా అంత గౌరవం రెస్పెక్ట్ ఇచ్చి ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కమలా వాళ్ళని. సో కొంతకాలం అయ్యాక అందరూ పెద్దవాళ్ళు అయిపోతారు. కమల వాళ్ళ భర్త, విమల వాళ్ళ పేరెంట్స్ అందరూ పెద్దవాళ్ళు అయిపోతారు, అందరూ చనిపోతారు.
ఇప్పుడు పిల్లలు కూడా చనిపోతారా? పిల్లల తర్వాత. సో ఇప్పుడు కమల ఏమనుకుంటుందంటే తన ఓల్డ్ ఏజ్లో, అమ్మా నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చావు, ఇంత మంచి భర్తని, ఇంత మంచి పిల్లల్ని ఇచ్చావు అమ్మా, ఇంత చల్లగా చూసావు, మరుజన్మ అంటూ ఉంటే నువ్వు ఇలాగే మమ్మల్ని చల్లగా చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటుంది అనమాట. అలా కొంతకాలానికి వాళ్ళందరూ చనిపోతారు. సో ఇప్పుడు మరుజన్మలో కమల ఏమవుతుంది, విమల ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం రేపు తెలుసుకుందాం. ఓకేనా? ఈరోజు స్టోరీలో ఇప్పటి వరకు మీకు ఏం అర్థమైంది చెప్పు. నీకేం అర్థమైందో ఫస్ట్ చెప్పు చెప్తా. దేవుడికి ఫిజికల్గా దండం పెట్టుకుని లైక్ ఫలితాలు రావు, కానీ నిజంగానే లోపల నుంచి దండం పెట్టుకుంటే అప్పుడు నువ్వు చాలా సుఖమైన మంచి జీవితం బ్రతుకుతావు. ఓకే, నీకేం అర్థమైంది నాన్న ఇప్పటి వరకు స్టోరీలో? ఏంటంటే నువ్వు మాయలో పడిపోయింది కదా విమల. అలా పడిపోతే నువ్వు దేవుడు ఆరాధన చేయలేవు. దేవుడు ఆరాధన చేయలేకపోతే నువ్వు హ్యాపీ లైఫ్ జీవించవు. అంటే తను ఉన్నంత కాలం హ్యాపీగా ఉన్నప్పుడు తను దేవుణ్ణి మర్చిపోయింది. బేసిక్గా అమ్మవారిని పెట్టింది కానీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోలేదు. అంతేనా? అలా అయితే సుఖంలో అయినా దుఃఖంలో అయినా దేవుణ్ణి మర్చిపోకూడదు. సో నీకు కమల విమలలో ఏమని వాళ్ళిద్దరిలో ఏంటి గుడ్ థింగ్, ఏంటి బ్యాడ్ థింగ్? కమల అంటే ఫస్ట్ పర్సన్ కదా. కమల అయితే ఏమొచ్చినా కమల అది ఫేస్ చేస్తుంది. ఇంకా బ్యాడ్ థింగ్ ఆలోచించాలి, కానీ విమల బ్యాడ్ థింగ్ ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయింది. గుడ్ థింగ్ ఏంటంటే తర్వాత తన తప్పుని తెలుసుకుంది. ఇంకా కమలలో బ్యాడ్ థింగ్ నాకు గుర్తు రావట్లేదు. ఏం లేదు. ఓకే, నీకేమన్నా ఉందా నాన్న ఇంకా చెప్పడానికి అక్క చెప్పింది కాకుండా? కమల ఏంటంటే విమల ఇంకొక తప్పు కూడా చేసుకుంది. ఎందుకంటే మానసికంగా పూజ చేసుకోలేదు. లైక్ ఒట్టెట్టుగా బయటగా పూజ చేసుకున్నట్టు అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఏమంత పూజ చేయట్లేదు. అది ఆల్రెడీ కవర్ చేసాము, బట్ గుడ్ పాయింట్, థ్యాంక్ యూ. సరే, మేము మళ్ళీ రేపు కలుస్తాం సెకండ్ పార్ట్ తోటి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.